ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును మనకు అనుగ్రహించి దేవుని మాటలు ధ్యానము చేయుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో మనలను జ్ఞాపకం చేసుకున్న విధానమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్న అంశభాగం ఏమిటి అనగా, జయించే విశ్వాసి దేనిని స్వతంత్రించుకుంటారు. జయించే విశ్వాసి దేనిని స్వతంత్రించుకొనుట అంటే సొంతము చేసుకొనుట అని అర్థం. సొంతము చేసుకొనుట, దానినే బైబిల్లో స్వతంత్రించుకొనుట అనే పదాన్ని ఆయా సందర్భాలలో వాడారు. దేనిని స్వతంత్రించుకుంటామో ధ్యానం చేద్దాం. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా. 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొందును, నేనతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. చాలు. ప్రభునందు ప్రియమైన వార్లారా, దైవదాసుడు పద్మాసు అనబడేటటువంటి ద్వీపములో, అక్కడ మనుష్య సంచారము లేనటువంటి ఒక ద్వీపము, అంటే చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో మాత్రం దీవులుగా ద్వీపాలుగా ఉంటాయి. మీరు అలాంటి విషయాలు చూడడానికి సముద్రపు దగ్గరికే వెళ్ళాల్సిన అవసరంలా. ఎప్పుడైనా మీరు విజయవాడ లేదా రాజమండ్రి పరిసర ప్రదేశాలకు ఒకవేళ వెళ్ళాల్సి వస్తే అక్కడికి వెళ్ళినా కూడా చుట్టూ నీళ్ళే ఉంటాయి, మధ్యలో మాత్రం నీళ్లు ఉండవు. ద్వీపముగా అక్కడ ఊరు ఉంటుంది. మేము విజయవాడకు ఒకసారి వెళ్ళినప్పుడు ఒక నది దగ్గరికి మీటింగ్స్ నిమిత్తమై వెళ్ళినప్పుడు ఒక నది దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడున్నప్పుడు మధ్యలో మాత్రం ఇసుక, చెట్లు, కొన్ని ఇళ్ళు ఉన్నాయి. నేను అడిగాను వాళ్ళని, ఏంటి అక్కడ అని అడిగితే, అదే అన్న దేవుని సృష్టిలోని అద్భుతం, చుట్టూ నీళ్లు ఉన్నాయి కానీ మధ్యలో ఒక చిన్న ద్వీపం మాదిరి కొన్ని ఇళ్ళు ఉంటాయి. అక్కడ వారు చేపలు పట్టేవారు, వారు వలలు వేసి ఆ మధ్యలో వలలు వేసి అలాగే అక్కడికి వెళ్ళిపోతారు. ఉదయకాలం ఇక్కడికి వచ్చేస్తారు, ఆ చేపలు అమ్ముకుంటారు. ఇలాగ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో అలాగ చుట్టూ నీళ్లు ఉన్నాయి, మధ్యలో ఒక ద్వీపం. అక్కడ యోహాను గారు ఉన్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా ఆయన మాట్లాడుతున్నప్పుడు రాయబడిన సంగతులే ఈ మాటలు. జయించువారు వీటిని స్వతంత్రించుకొందురు అని చెబుతూ, నేను అతనికి ఏమై ఉంటాను, దేవుడనై ఉందును, అతడు నాకు భక్తుడై ఉండును అన్నాడా? దేవుని మాటలు అద్భుతకరమైన మాటలండి. నేను అతనికి దేవుడనై ఉందును, అతడు మాత్రము నాకు కుమారుడై ఉండును అన్నాడు. చూడండి, నేను దేవుణ్ణి అంటే అతడు భక్తుడు అనాలా దేవుడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనిషిని కలుపుకొని వెళ్ళేవాడు. మనిషే దేవుని కొంచెం దూరం చేసుకుంటాడు, కానీ తన తప్పిదాలను బట్టి, పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి దేవుడు మాత్రం ఎప్పుడు కలుపుకోవాలనే కోరుకుంటాడు. అందుకే నేను దేవుడనై ఉందును, అతడు కుమారుడై ఉంటాడు. ఎవడు కుమారుడు అనంటే స్వతంత్రించుకునేవాడు, జీవితము కలిగిన వాడే కుమారుడు అన్నాడు. అయితే
ఏమేమి జయించాలి, లేదా ఏమేమి జయిస్తే దేనిని స్వతంత్రించుకుంటాం అని మనం చూస్తే, మనము స్వతంత్రించుకునేవి అనేవి, సొంతము చేసుకునేవి ఏవో కొన్నిటిని మనం చూద్దాం. రండి మొదటి విషయానికి వెళ్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతున్నాం. 3వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, జయించువారు వీటిని స్వతంత్రించుకొందురు. అతనికి నేను దేవుడనై ఉండును, అతడు నా కుమారుడై ఉండును అని ప్రభు మాట్లాడిన మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు, ఏమి స్వతంత్రించుకుంటాం మనం అని అంటే, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. ఎవరు? జ్ఞానులు. అక్కడ మీరు కింది లైన్ కూడా చూస్తే, బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లోకంలో జ్ఞానముగా నడుచుకునేవారు ఘనతను స్వతంత్రించుకుంటారు. ఘనత అనగా గౌరవము. సమాజంలో గౌరవాన్ని స్వతంత్రించుకుంటారు జ్ఞానులు. అదే బుద్ధిహీనులైతే అవమాన భరితులగుదురు అని రాయబడింది. ఎవరు జ్ఞానులు, ఎవరు అజ్ఞానులు అని మనం చూస్తే, దేవుని ఆత్మచేత నడిపించబడేవారు జ్ఞానులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఉదాహరణకు ఘనతను స్వతంత్రించుకున్న ఒక వ్యక్తిని మీకు నేను చూపిస్తాను. ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 45వ అధ్యాయం ఆదికాండము 13వ వచనం. ఐగుప్తులో ఆ మాట చూడండి. నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి. యోసేపు మాట్లాడుతున్నాడు తన అన్నలతో. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అన్నలారా, ఐగుప్తులో నాకు కలిగిన సమస్తమైన ఘనత. ఎలా వచ్చింది ఘనత? ఐగుప్తులో యోసేపుకు ఘనత ఎలా కలిగింది? యోసేపు ఐగుప్తీయుడు కాదు, అంటే జన్మతః ఆ దేశములో పుట్టినవాడు కాదు. ఆ దేశమునకు బానిసగా అమ్మబడినవాడు. ఒక పశువును మార్కెట్లో అమ్మినట్టుగా యోసేపును అమ్మారు ప్రియులారా. ఒక పశువును కొన్నట్లుగా ఒక పెద్దాయన కొన్నాడు, పోతిఫరు. కానీ ఇక్కడ మీరు గమనించాలి, అదే పోతిఫర్ ఇంట్లో ఉన్న పోతిఫర్ భార్య, నిన్ను పశువుగా కొనుక్కున్నాడు కదా నా భర్తకు తెలియకుండా నా భర్తంత ఆధిక్యత నీకు ఇస్తాను, నాతో నువ్వు ఉంటే అని ఆమె వ్యక్తం చేసింది. అందుకే బైబిల్ చెప్తుంది, దినదినము ఆమె విసిగించెను అని రాయబడింది. కానీ గమనించండి, జ్ఞాని విసిగించిన విసిగింపుకు లొంగడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా, జ్ఞాని అయినటువంటి సొలొమోను, లేకపోతే దైవదాసుడైనటువంటి సొలొమోను మాట్లాడుతుంటాడు, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అన్నాడు. 1వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, కానీ నువ్వు ఒప్పుకో మాకు. అలాగ పాపిగా ప్రేరేపిస్తూ ఉంటే ఒప్పుకోరా. ఒప్పుకున్నట్లయితే బుద్ధిహీనుడై అవమాన భరితుడయ్యేవాడు యోసేపు. మనకు తెలుసు, పాపిగా ప్రేరేపించిన డెలీలా ఒడిలో పడిన సంసోను అవమానంతో జీవితాన్ని ముగించాడు. ఒప్పుకొని యోసేపు ఘనతను ఏం చేశాడు? స్వతంత్రించుకున్నాడు. అందుకే ఒప్పుకోనందుకు తాత్కాలికంగా కష్టాలే ఉంటాయి. నిందలు రావచ్చు, అవమానం రావచ్చు, బాధ కలగచ్చు. దాదాపు 2 సంవత్సరాలు పైబడి మళ్ళా జైల్లో ఉన్నాడు యోసేపు. ఆ కలలు
ఆ జైల్లో కూడా పానదాయకులు, భక్ష్యకారుల అధిపతులు కంటే వారికి భావాలు చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకొని పానదాయకుల అధిపతి అన్నాడు. ఆయన నిన్ను మర్చిపోనన్నాడు, కానీ 2 సంవత్సరాలు మర్చిపోయాడు. ఒకటి గుర్తు పెట్టుకోనండి, జ్ఞానముగా నడుచుకున్న యోసేపును పానదాయకుల అధిపతి మర్చిపోయాడు, కానీ ప్రభువు మాత్రం ఏం చేయాలా? మర్చిపోలా. అందుకే ఇప్పుడు మళ్ళా కళ పానదాయకుల అధిపతికే వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మరలా పానదాయకుల అధిపతికి కళ వస్తే భావం చెప్పించుకోవడానికి యోసేపు దగ్గరకు వచ్చి, ఈయన గిన్నె అందించేవాడైతే ఈయన మహా అంటే ఇంకో పని ఏదో చేసుకోవాలి. కానీ ఇప్పుడు కళ రాజుకు వచ్చింది, మహారాజు గారికి వచ్చింది. అర్థం చేసుకోలేనటువంటి అజ్ఞానులు ఆ దేశంలో ఉంటే పానదాయకుల అధిపతి అంటున్నాడు, అయ్యా ఇది ఎవ్వరు చెప్పలేరండి. ఒక ఆయన ఉన్నాడు చెరసాల్లో, ఆయన అయితే చెప్తాడు. అలాగా ఎలాగ చెప్తున్నావు? నా విషయంలో చెప్పాడు, అలాగ జరిగింది అంటే అతన్ని త్వరగా రమ్మనండి అంటాడు. త్వరగా వచ్చేటప్పుడు వస్త్రధారణ మారిపోయింది, చక్కటి కటింగ్ చేయించుకున్నాడు, ఘనంగా రాజు ఎదుటొచ్చి నిలబడ్డాడు, కలను భావాన్ని చెప్పాడు. అప్పుడు రాజు అంటున్నాడు, ఈ రీతిగా ఈ దేశాన్ని నడిపించగలిగిన వారు ఎవరు లేరు, దీనికి అర్హుడవు నీవే, కాబట్టి ఈ బాధ్యత నువ్వు తీసుకో. ఇదిగో నా ఉంగరము తీసి నీ చేతికి ఇస్తున్నాను. ఒక రాజుగా మాత్రమే నేను ఉంటాను తప్ప ఈ దేశములో నీ అనుమతి లేకోకుండా ఎవ్వడు ఏ పని కూడా చేయకూడదు. ఎంత ఘనత వచ్చిందండి. అందుకే యోసేపు అంటున్నాడు తన అన్నలతో, అనలారా ఈ దేశంలో నాకున్న ఘనత ఏందో 2-3 మాటలు మీరు ధాన్యానికి వచ్చినప్పుడు చూశారు. ఈ వార్త వెంటనే వెళ్ళి ఎవరికి చెప్తారు? మీరు నాన్నకు చెప్పండి, నా తండ్రికి చెప్పండి. నాన్న, ఒకవేళ మీరు కొట్టి పడేసాం అవన్నీ చెప్పొద్దులేండి, గుంటలో పడి చచ్చిపోయాడేమో అనుకున్నావు నీ కుమారుడు మా తమ్ముణ్ణి, కానీ ఎలాగ తప్పించుకున్నాడేమో తెలియదు, కానీ ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడని చెప్పండి. అంతే అండి. ఆ ఘనతను గూర్చిన వార్త ఆ తండ్రి మనస్సును తెప్పరిల్ల చేసింది. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, నువ్వు జయించావు అనంటే, నువ్వు సక్సెస్ అయ్యావు అనంటే నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నువ్వున్న సంఘానికి ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. పిల్లలు ఒక మంచి ర్యాంక్లో పాస్ అయ్యారనుకుందాం, ఆ తల్లిదండ్రులు ఘనపరచబడతారా, అవమానపరచబడతారా? ఎంత ఘనత చూడండి. ఎంతమందికి అడగకపోయినా చెప్పుకుంటాం మనం, మా పిల్లలండి మంచి సీట్ వచ్చింది. ఎలాగా? వారు జయించారు కాబట్టి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, జ్ఞానము కలిగిన వారు జయిస్తారు, జ్ఞానము కలిగిన వారు ఘనతను ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. రెండో విషయానికి వద్దాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 29వ వచనానికి వద్దామా? మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన వాడును ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక, ఆ మాట చూడండి, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. చాలు. రెండవది ప్రియులారా, దేవుని కొరకై మనము చేసే త్యాగము ఏదైనా నిత్య జీవమును స్వతంత్రించుకునేటట్లు చేస్తుంది. ఏ జీవము? నిత్య జీవము. ఇదే అధ్యాయములో 22వ వచనములో ఒక మాట చూడండి మీరు. అయితే 19వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చాలు. యేసు ప్రభుల వారు వెళ్తూ ఉంటే ఒక యవనస్తుడు వచ్చాడు. బోధకుడా, 16లో మాట రాబడు, నిత్య జీవమునకు వారసుడు కాగలుటకు ఏ మంచి కార్యం నేను చేయాలి అన్నాడు.
యేసు ప్రభు అన్నాడు, అయ్యా మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశించాలి అని అంటే ఆజ్ఞలు గైకొను అన్నాడు. యేసు ప్రభు ఆ మాట అనగానే ఆ యవనస్తుడు అన్నాడు, ఓ ప్రభువా, నేను చిన్నప్పటి నుంచి అవన్నీ గైకొంటున్నాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అయితే నీకు ఒక్కటి కొదువుగా ఉంది అని అడిగాడు. ఏది అని అడిగాడు. 21 వచనం. యేసు అన్నాడు, నీవు పరిపూర్ణుడు అయిన కోరిన ఎడల నీ ఆస్తిని అమ్మి ఎవరికి ఇవ్వాలి? బీదలకిమ్మో అన్నాడు. ఈరోజు చాలా మందిని మీరు చూడండి, మందిరానికి రమ్మంటే వస్తాం, పాట పాడమంటే పాడుతాం, ఆరాధన చేయమంటే చేస్తాం, వాక్యం వినమంటే వింటాం. మా సంపాదనలో మాత్రం పొరపాటుగా ఆదివారం కానుకేస్తాం, కానీ మాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుని కొరకు ఏది కూడా మేమేం చేయము, త్యాగం చేయము. ఎందుకు? ఆస్తి మీద మమకారం. ఇక్కడ ఇదే జరిగింది. ఆయన బీదలకిమ్ము అంటే నువ్వు బికారివి కాని కాదు, ఆస్తి మీద ఆశ చంపుకో, దేవుని మీద ఆశ పెంచుకో అన్నది ఆయన ఉద్దేశం. అందుకే వాడు వ్యసనపడి వెనక్కి వెళ్ళాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరట సులభమో అన్నాడు. అప్పుడు శిష్యులు అడిగారు, ప్రభువా అలాగైతే ఎవడు వెళ్తాడు ప్రభువా, ఎవడు వెళ్ళడేమో కదా అని అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నా ఉద్దేశం అది కాదు. పేదవాడైన అబ్రహామును పిలిచి ధనవంతుని చేసింది నేనే. కానీ మీరు గమనించండి, అబ్రహామును ధనవంతుడు చేసింది దేవుడే, అబ్రహాముకు కొడుకునిచ్చింది దేవుడే. అబ్రహాం నీ కొడుకును నాకి అని అంటే నేను ఇయ్యను అన్నాడా? త్యాగం చేశాడు. ఈరోజు ప్రతి మానవానికి డబ్బునైనా ఆరోగ్యమైనా ఆయుష్నైనా ఏదైనా ఇచ్చేవాడు దేవుడే. అందుకే అక్కడ మీరు 29వ వచనాన్ని చదువుతున్నప్పుడు, నా నామము నిమిత్తము అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా తండ్రి అయినా తల్లి అయినా పిల్లైనా భూమైనా ఇల్లైనా ఏదైనా విడిచిపెడితే దానికి రెట్టింపు ఎన్నట 100 రెట్లు. అంత మాత్రము కాదు, నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, చాలా మంది దేన్ని విడిచిపెట్టారండి, కానీ దేవుని వల్ల అన్ని కావాలని కోరుకుంటారు. నో, జరగదు ప్రియులారా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను శోధించడు కానీ పరిశోధిస్తాడు. ఒక హాస్పిటల్కి వెళ్ళాం, ఏదో బాగలేదని చెప్పాం, వాడు బిల్లు ఇంత అని రాస్తే నోరు మూసుకొని కడతాం. దేవుని నమ్ముకున్నాం, దేవుడి దగ్గర ఏదైనా గుప్పిలి విప్పాల్సి వచ్చినప్పుడు చాలా ఆలోచన చేస్తాం. తగదు ప్రియులారా, ఎప్పుడు తగదు. దేవుని పని విషయమై ఎప్పుడైతే ధారాళమైన మనస్సు కలిగి ఉంటాడో దేవుడు వారిని బహుగా దీవిస్తాడండి. అందుకే దేవుని కొరకు మనం ఏదైనా చేస్తే అది ఒక రెట్టు కాదట. మనం ఇచ్చేది ఒక రెట్టే, ఒక భాగమే, కానీ దేవుడు ఇచ్చేది 1కి 2 కాదు, 1కి 10 కూడా కాదు, 1కి 100 అని రాయబడింది. వాటితో పాటుగా నిత్య జీవమును స్వతంత్రించుకుంటాం. అంటే నిత్యము బ్రతికే బ్రతుకును మనం పొందుకుంటాం. ఈ లోకంలో కాదు, పరలోకములో. అందుకే నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అని అంటే దేవుని కొరకై త్యాగము చేసే మనసు ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఒక 10 మంది ఆరాధనకు వస్తున్నారండి మనకు జయమ్మ కాలనీ నుంచి. ఉదాహరణకు అనుకుందాం, 10 మంది ప్రతి వారం ఒక 100 రూపాయలు వేశారు అనుకుందాం. అఫ్ కోర్స్ నాకు తెలీదు, వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు. ఒకవేళ 10 మంది కలిపి 100 రూపాయలు వేసినా ఒక 1000 రూపాయలు అయింది అనుకుందాం. ఆ ప్రకారంగా 4 వారాలకు వారు వేసిన అర్పణ ఒక 4000 రూపాయలు అయింది అనుకుందాం. 4000 అయింది అనుకుందాం. 4000 అయింది అని అనుకుంటే, ఒకవేళ మనము వెచ్చించిన డబ్బుతో, ఇప్పుడు మందిరానికి వెచ్చించాం కదండి, మనం వెచ్చించిన డబ్బుతో
బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా అంత రాదు, ఇంకా ఎక్కువ వేస్తుంది. అవసరమా? ఆ 10 మందిలో ఒకరిద్దరు పోతే పోయారండి. ఒక 10 లక్షలు మనం బ్యాంకులో వేసుకుందాం హ్యాపీగా. ఎందుకు అప్పుల పాలు కావడం ఎందుకు? దానివల్ల మనము ఇంట్లో కూర్చొని ఉంటే నెలకు బ్యాంక్ వడ్డీ ఒక 6-7 వేలు వస్తుంది కదా, కూర్చొని తినొచ్చు కదా. వాళ్ళు వస్తే వచ్చారు, రాకపోతే రాకపోయారు, అప్పుడప్పుడు వెళ్ళి విజిట్ చేద్దాం అని అనుకుంటే దేవుని కొరకై మనం ఏం చేయలేము. దేవా నీ కొరకు నేను ఒక అడుగు వేస్తాను అని అంటే దేవుడండి మన కొరకు 100 అడుగులు వేస్తాడు. రాబోయే కాలాన్ని ఒకరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి కారణమైతే ఆ కారణానికి కారణమైన సంఘమైన సేవకుడైన వారిని నిండారులుగా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అందుకే గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుని ఎదుట మన చెయ్యి ఎప్పుడు ముడుచుకోకూడదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నా చెయ్యి కొరచ కాలేదు అన్నాడు. దేవుని చెయ్యి కొరచగా లేదు. ఇక్కడ నుంచి అలాస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వగలడు, ఈడున్న వాళ్ళకి ఇవ్వగలడు ఆయన. అందుకే మనము ఘనతను స్వతంత్రించుకోవాలి, జ్ఞానులముగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. 3వ విషయాన్ని చూద్దామా? కీర్తనల గ్రంథము 37వ కీర్తన 22వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 22వ వచనాన్ని మనం చూద్దాం. ఇది చాలా బాగుంటుంది చూడండి. ఈ మాట కూడా 37వ కీర్తన 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. భూమిని స్వతంత్రించుకొందురు అంటే ఏంటో తెలుసా? అక్కడ మాట బాగా మీరు చదవండి. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకోవడం అంటే భూమి మీద ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడం. కిందన మాట కూడా మీరు చదివితే, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు అన్నాడు. ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలి అంటే బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, 10వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అంటాడు 10వ అధ్యాయం 22వ వచనంలో. ఏ వ్యక్తికైనా ఆశీర్వాదము, ఆరోగ్యము, ఆయుష్ ఇచ్చేవాడు ప్రభువే. నరుల కష్టము చేత ఎప్పుడూ ఎక్కువ కాదండి. చాలా మంది ఆశీర్వదించు ప్రభువా అని అంటారు, కానీ ఆశీర్వదించేటటువంటి ప్రభు కొరకు ఏమి చేయరు. ఎలాగ ఆశీర్వదిస్తాడండి? ఏమి చేయని వాడిని ఎలాగ ఆశీర్వదిస్తాడు? పని చేస్తే జీతం ఇస్తారు, ప్రభు పని చేస్తే ప్రభు ఆశీర్వాదం ఇస్తాడు. అది భౌతికంగా అయినా ఆత్మ సంబంధంగా అయినా మరొక రీతిగా ఏ రీతిగానైనా ప్రభునందు ప్రియులారా. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, భూమిని స్వతంత్రించుకోవడం అంటే భూమి మీద ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవడం. ఒక అద్భుతకరమైన దీవెనల చేత మనము మన కుటుంబాలు నడిపించబడ్డాం. అందుకే మీరు ఆ కీర్తన అంతా మీరు చదివితే చాలా సంగతులు మాట్లాడుతూ 26, 27 తర్వాత ఆ కీర్తన అంతా కూడా మీరు చదివితే 25లో అన్నాడు చాలా చక్కటి మాట, నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఎంత మాట అండి! దేవుడు మన వరకే చూడాలా, మన తర్వాత ఉన్న సంతానాన్ని కూడా చూసి వారు ఎవరి దగ్గర భిక్షమెత్తరు అన్నాడు. అది అండి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడం అంటే. మన కాలం కాకుండా మన తర్వాత వచ్చే కాలము కూడా బహుగా ఆశీర్వదించబడ్డమే స్వతంత్రించుకోవడం. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆమోసు గ్రంథము ఒక మాట చూడండి, 9వ అధ్యాయము ఆమోసు గ్రంథము 760వ పేజీకి రండి టక్కన. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదామా ప్రియులారా? ఏమి స్వతంత్రించుకుంటారో. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును, ఆ మాట చూడండి, నా నామము ధరించిన అన్య జనుల అందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా.
మూడవది అన్యజనులను స్వతంత్రించుకొనుట. ఎవరు అన్యజనులు? రక్షణ లేనివారు. రక్షణ లేనివారు కూడా మనము స్వతంత్రించుకుంటాం. అంటే రక్షణ లేని వారి చేత కూడా మన పనులు చేయిస్తాడు దేవుడు. ఇప్పుడు నేనున్నానండి ఒక సేవకునిగా, విశ్వాసులైన మీతో అమ్మ కొంచెం ఆ పని చేయంటే, అయ్యో మా పాస్టర్ గారు చెప్పారు, మా సేవకుడు చెప్పాడు, చేద్దామని మీరు ఓళ్ళొంచి చేస్తారు బిడ్డలుగా. అది మీకు నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం. కానీ ఒక అన్యుడు కూడా మనం చేసేటప్పుడు పని చేయడానికి తను వంగాడు, చేయడానికి తన నడుం కట్టుకున్నాడు, ఇది నాకు కూడా ఒక ఆశీర్వాదం, నాకు కూడా ఒక బాధ్యత కలగాలి అనే రీతిగా తను కూడా ముందుకు వచ్చాడు అని అంటే వారిని మనం స్వతంత్రించుకోవడం. మన పని రక్షణ ఉన్నా లేకపోయినా మన అన్నదమ్ములు అక్క చెల్లెలు చేస్తారండి. రక్షణ ఉన్నా లేకపోయినా మనం చేసే పని మన అన్నదమ్ములు అక్క చెల్లెలు చేస్తారు. అది కాదు, మనల్ని ఎరుగని వారు ఉంటారు చూడండి, వారు కూడా మేం చేస్తాం. అవును ప్రియులారా, అదే మనం స్వతంత్రించుకోవడం అంటే, అన్యులను స్వతంత్రించుకోవడం. నేను ఈ పని నిమిత్తమై నేను దినాన వెళ్ళి వచ్చిన తర్వాత ఒకరితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతుంటే ఆ వ్యక్తి అన్నారు, ఆ ఏరియాకు వార్డు కౌన్సిలర్ ఉన్నాడు, ఒకసారి అతనితో మీరు మాట్లాడితే బాగుంటుంది, ఏదైనా సమస్య వచ్చినా ఇంకొకటి అని మాట్లాడుకుంటూ ఉన్నాం. విచిత్రం ఏంటంటే, నిజంగా మీరు నమ్మండి, ఏ వ్యక్తి గురించి మేము మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తి కరెక్ట్ గా మా దగ్గరకు వచ్చాడు. లేచి వెళ్ళిపోవాలి మేము, ఆ టైం కరెక్ట్ గా వచ్చాడు. అతన్ని అడిగారు, ఆ పలాని వార్డుకు, నేనే అక్కడ కౌన్సిలర్ అన్నాడు. పాస్టర్ గారు అక్కడ స్థలం కొన్నారు, మందిరం కొరకు కొంచెం ప్రయత్నాలు చేస్తున్నారు, ఏమన్నా ఆటంకాలు అక్కడ ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది పాస్టర్ ఉన్నాడు, ఇంకా కొంతమంది అని అంటే, ఎవరున్నా ఏం పర్లేదు, మీరు కట్టండి అన్నా మేము కూడా మందిరానికి వస్తాం అంటున్నాడు అతను. అన్యుడు అతను, మీరు కట్టండి అన్నా మేము కూడా మందిరానికి వస్తాం, మేము ఏం పని చేయాలనో చెప్పండి, మా వంతు మేము చేస్తాం. నేను అనుకున్నాను, ప్రభువా, నిజంగా అన్యులను స్వతంత్రించుకోవడము అంటే మనం వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోవడం కాదు, వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏ పను మేము చేస్తాం అని చెప్పడం. జ్ఞాపకం చేస్తున్నాను, నీ పని చేయడానికి, అది నీ ఇల్లు, నీ వ్యాపారమో, నీ పిల్లల చదువు, సీటో, మరొకటో, మేమున్నామండి చేస్తామని ఎవరితో చేయించుకుంటాడో ఆయన తెలియదు. నువ్వైతే ఆయన బిడ్డగా జయించే జీవితాన్ని జీవించు. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. రక్షణ లేని అన్యులను సైతము మేము స్వతంత్రించుకునే బిడ్డలుగా మేమందరము నిలిచి ఉండడానికి సహాయం చేయండి. ప్రకటించిన మీ విలువైన పరలోకపు వాక్కులను బట్టి స్తోత్రాలు నాయన. ఆ మాటల ద్వారా మమ్మల్ని మరింతగా బలపరిచి స్థిరపరచండి. ఈ వాక్యమైన బిడ్డలు మీలో ఫలించి 30 60 100 మీ నామ మహిమార్థమై జయ జీవితాన్ని జీవించడానికి కృప చూపుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘననామమును హెచ్చిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.